హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లిల్లీపుట్ల రెండో భాగమైన ద షాడో మొదలు పెడదాం. సీతాపురం రాజకోట అద్భుతమైన చంద్రబింబాల కాంతితో మెరిసిపోతూ ఉంది. కోటలో వెలుగుల కోసం, అందం కోసం అమర్చి ఉన్న దీపాలు చల్లటి గాలి వీస్తూ ఉంటే ఆ గాలికి అవి నాట్యం చేస్తున్నాయా అన్నట్లు అటూ ఇటూ ఊగుతూ ఉన్నాయి. అలాగే కోట లోపలంతా మేళతాళాలతో సంబరాలు మొదలైపోయాయి. ఈరోజు వారి సైన్యాధికారి అయిన విక్రమార్కుడు తిరిగి వస్తున్నాడని చెప్పి రాజ్యమంతా సంబరాల్లో మునిగిపోయింది. ఆ ప్రజలందరూ మహాపరాక్రమశాలైన విక్రమార్కుడు వస్తున్నాడు అని ఆనందంలో ఉన్నారు. ఇలా జరుగుతూ ఉండగా విక్రమార్కుడు రాజ్యంలో ప్రవేశించాడు. విక్రమార్కుడి భుజం మీద తన స్నేహితులైన మహావీరులైన లిల్లీపుట్లు కూర్చుని అందరికీ చిరుమందహాసం చేస్తూ చేతులను ఊపుతూ అందర్నీ పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. విక్రమార్కుడు ప్రజల మధ్యలో నుంచి నడుచుకుని వెళ్తూ ఉంటే ప్రజలు ఆ లిల్లీపుట్లను విచిత్రంగా, ఆశ్చర్యంగా చూడటమే కాకుండా ఎంతో ఆనందంగా మా దేశానికి వచ్చారా అని చెప్పి వాళ్ళకి కరచరధ్వనులతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. లిల్లీపుట్లు వారి చిన్న చిన్న చేతులు ప్రజలకు ఊపుతూ వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. విక్రమార్కుడు కోటలో ప్రవేశించేటప్పుడు అక్కడ ద్వారానికి రక్షణగా ఉన్న సైన్యాధికారులను చూసి, వీళ్ళు నా స్నేహితులు, చూడటానికి చిన్నగా ఉన్నారు గాని వాళ్లలో ఒక్కడు చాలు మన సైన్యాన్ని మొత్తం ఓడించేయగలరు అని విక్రమార్కుడు లోపలికి ప్రవేశించాడు. మహారాజు గారి ముందుకు వెళ్లి లిల్లీపుట్లు వంగి నమస్కరించి, వారు పెద్ద గొప్ప హీరోల్లాగా నడుం మీద చేయి పెట్టుకుని నుంచుని ఉంటే చుట్టూ ఉన్న సైనికులు, ప్రజలు వాళ్లను చూసి, చూడటానికి పొట్టిగా ఉన్నారు, పెద్ద హీరోల్లాగా ఎలా నుంచున్నారో చూడండి అని చర్చలు జరుపుకుని నవ్వుకోసాగారు. కాని అంతఃపురం చీకటి నీడల్లో దాగి రాజుగారిని, రాజు చుట్టూ ఉన్నవారిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆ కోట పైభాగం నుండి అతి నైపుణ్యం గల ఒక హంతకుడు జరుగుతుందంతా చూడసాగాడు. అంతలా వాడు అంతా గమనిస్తూ ఉంటే అతను ఎవరో, ఎందుకు చూస్తున్నాడో, అసలు ఎక్కడ ఉన్నాడనే విషయం కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అలా అన్నీ పరిశీలిస్తున్న ఆ వేగు పేరు నాగబీజ. ఆమె సర్పజాతికి చెందిన కరుడు కట్టిన హంతకురాలు. ఆమె తన మొహాన్ని కనపడకుండా ముసుగు ధరించి ఉంది. ఆమె చేతిలో ఒక చిన్న గాజు సీసాలో ఏదో ద్రావణం ఉంది. ఆ ద్రావణం కఠోరమైన విషం. ఆవిడ మహారాజ్ సేతుపతిని అంతమొందించాలనే ఆదేశంతో అక్కడికి వచ్చింది. నాగబీజ రాజు సంబరాలు గమనిస్తూ, రేపుదయం కల్లా మహారాజు సింహాసనం ఖాళీ అయిపోతుంది అని నవ్వుకుంది. రాజసభలో విక్రమార్కుడు తిరిగి రావడంతో సంబరాలు జోరుగా జరుగుతూ ఉంటే ఆమె మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా కోటలో చీకటి నీడల్లో దాక్కుని నడవసాగింది. ఇలా సంబరాల్లో లిల్లీపుట్లు నిమగ్నమై ఉండగా చెవి ఒక్కసారి ఉలిక్కిపడి తన చెవులను నిక్కబొడిచి వింటూ, ఒరేయ్, నాకు కోట పైభాగం నుండి ఎవరో రహస్యంగా నడుస్తున్నట్లు చప్పుళ్ళు వినిపిస్తున్నాయిరా అన్నాడు. వెంటనే దృష్టి తన చూపును తీక్షణం చేసి అంతా గమనించసాగాడు. అలా చేస్తూ అతను ఇలా చెప్పసాగాడు, అవునురా, కోట పైభాగంలో ముసుగు ధరించిన ఒక వ్యక్తి జాగ్రత్తగా దాగి దాగి అందర్నీ తప్పించుకుని రాజమందిరం వైపు వస్తున్నాడురా. అలా వస్తున్న వ్యక్తి సేవకురాలు వేషం ధరించి తన చేతిలోని సీసాలోని ద్రావకం ద్రాక్షరసంలో కలిపి మన రాజమందిరంలోకి వస్తున్నాదురా అన్నాడు. లిల్లీపుట్లందరూ ఆ గదిలోకి వస్తున్న ఆమెను గమనించసాగారు. విక్రమార్కుడు, స్నేహితులారా, మన సంబరాలకు ఇది సమయం కాదు, జాగ్రత్తగా చూడండి, ఏదో ఉపద్రవం వస్తున్నట్లు ఉంది అన్నాడు. ఆ సమయంలో గురి, ఆ ద్రాక్ష పళ్ళ రసం నుండి నాకేదో వాసన వస్తుంది అని గట్టిగా వాసన చూసి, గుర్తుపట్టాను, ఆ వాసన ఒక రకమైన జంతిక వృక్షం నుంచి తీసిన కఠోరమైన విషం వాసన అన్నాడు.
మేధావి వెంటనే మెరుపు పరిగెత్తు, ఆ వేగు మహారాజు గారికి విషమిచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తోంది, వెళ్ళి ఆపు అన్నాడు. వెంటనే మెరుపు పరిగెత్తాడు. ఆ సమయానికే ఆ వేగు ఆ ద్రాక్ష పళ్ళ రసాన్ని రాజుగారికి అందించింది. మహారాజు గారు ఆ గ్లాసు స్వీకరించే లోపు మెరుపు అక్కడికి చేరి ఆ గ్లాసును తోసేశాడు. ఆ వేగానికి నాగకన్య కింద పడిపోయింది. కింద పడిన ఆ వేగు తన పన్నాగం బయటపడిందని గుర్తించి తన వేషం తీసేసి ఆ భవనంలో నుండి పరిగెత్తసాగింది. అక్కడ ఉన్నది లిల్లీ పుట్లు. వీరు పొట్టిగా ఉంటారు గాని ఏ విషయాన్నైనా అంత ఆషామాషీగా వదులుతారా? విక్రమార్కుడు ఆమె వెనక పరిగెత్తాడు. కానీ నాగకన్య అయిన ఆ హంతకురాలి వేగానికి ఆమెను అనుసరించలేకపోయాడు. ఆ నాగకన్య కోటగోడల మీద నుండి బుర్జుల మీదకి దూకుతూ వేగంగా తప్పించుకోసాగింది. కాని ఆవిడ కదలికలను పసిగట్టి లిల్లీ పుట్లు ఆమెను సునాయాసంగా అనుసరించసాగారు. నాకు వదిలేండిరా, నేను పట్టుకుంటాను అని బల్లి ఆ వేగు కన్నా వేగంగా పరిగెత్తసాగాడు. కాని అతను పరిగెత్తే విధానం చూసి మేధావి, ఒరే తింగర బల్లి, నువ్వు వేగంగా పరిగెత్తాలనే గోల్లో తప్పుదారిలో పోతున్నావురా, వెనక్కి రారా బాబు అని అరిచాడు. బల్లి తన తప్పు అర్థమై నాలిక గర్చుకున్నాడు. మెరుపు ఆ నాగకన్యను వెంబడిస్తూ ఆమె కాళ్లకు తన కాళ్లను అడ్డం పెట్టాడు. వెంటనే నాగకన్య కింద పడింది. ఇది గమనించిన లిల్లీ పుట్లు ఆమె వైపుకు దూకారు. కాని వేగం, శక్తి సాహసాలు ఉన్న నాగకన్య తప్పించుకుని చివరి నిమిషంలో ఒక సొరంగంలోకి దూకింది. అక్కడికి చేరి ఆమె తన దుస్తుల్లో దాగి ఉన్న విషం పూసిన చురకత్తిని తీసి ఎవరైనా లోపలికి వస్తే వారి మీద దాడి చేయటానికి సిద్ధంగా ఉంది. లిల్లీ పుట్ల సొరంగాన్ని చుట్టుముట్టారు. అప్పుడు మేధావి వారితో, ఒరేయ్, లోపల ఇరుక్కుని ఉంది మహానైపుణ్యం కలిగిన హంతకురాలు, అంత తెలివి తక్కువది కాదు. అందుకని ఒరే గురి, ముందుగా నువ్వు సొరంగంలోకి ప్రవేశించు. ఆమె దాడి చేస్తే ఆ దాడిని నీ బాణంతో నిర్వీణ్యం చెయ్యి. తర్వాత మిగతా వారు ఆమెను పట్టుకోండ్రా అన్నాడు. మేధావి చెప్పినట్లే గురి ముందుగా సొరంగంలోకి ప్రవేశించగానే అతని మీదకు ఆ నాగకన్య విషం పూసిన కత్తిని విసిరింది. ఇది గమనించిన గురి వెంటనే బాణం సంధించి ఆ బాణంతో ఆ కత్తిని నిర్వీణ్యం చేసి, హహా, నా గురి ఎప్పటికీ తప్పదు అని నాగకన్య వెనక పరిగెత్తసాగాడు. ఇలా నాగబీజం తప్పించుకుని పారిపోతూ ఉంటే పల్లిగాడు వేగంగా గోడల మీద నుండి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ నాగబీజం భుజం మీద దిగాడు. నా భుజం మీద ఎవర్రా దిగింది అని నాగబీజం దృష్టి పల్లిగాడి మీదకి మలచగానే యంత్ర తన నైపుణ్యంతో వలను విసిరే యంత్రాన్ని తయారు చేసి ప్రయోగించాడు. ఆ యంత్రంలో నుండి వచ్చిన వల వెంటనే నాగకన్య కాళ్లకు చుట్టుకుపోయి ఆమెను బంధించి కింద పడేసింది. వెంటనే విక్రమార్కుడు అక్కడికి చేరి తన కత్తిని ఆమె మెడ మీద ఉంచి ఆమెను బంధించాడు. మరుసటి రోజు మహారాజ్ సేతుపతి లిల్లీ పుట్లను తన రాజసభకు పిలిపించి, మీరు చూడటానికి చాలా చిన్నగా ఉన్నారు, కానీ మీ గుండె ధైర్యం, మీ శక్తి సామర్థ్యాలతో మీరు నన్ను నా రాజ్యాన్ని కూడా కాపాడారు. మీకు నేను మా రాజ్యం రుణపడి ఉన్నాము అన్నారు. రాజుగారు ఆ మాట అనగానే లిల్లీ పుట్లందరూ ఆయనకి నమస్కరించి టీవీగా నుంచున్నారు. దృష్టి తన కళ్ళజోడిని సరిచేసుకుంటూ, చెవి తన చెవులు నిట్టూరుస్తూ, మెరుపు వేగంగా ఒక్కసారి గిరగిరా తిరుగుతూ, బాహుబల తన కండలను చూపుతూ, యంత్ర తన పనిముట్లను చూపుతూ, గురి తన బాణాన్ని ప్రదర్శిస్తూ, బల్లి ఎగిరి గంతు వేస్తూ, మేధావి చిన్నగా వంగి నవ్వుతూ తిరిగి మహారాజు గారికి నమస్కరించారు. విక్రమార్కుడు కూడా వారి దగ్గరకు వచ్చి మోకాళ్ల మీద కూర్చుని మహారాజు గారికి నమస్కరించి, మహారాజా, చూడటానికి చిన్నగా ఉన్న వీరి శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయో మీరు అంచనాకి వచ్చి ఉంటారు అన్నాడు. ఆ సమయంలో నిన్న ఎంత పొట్టిగా ఉన్నారో చూడండ్రా అని నవ్విన ప్రజలందరూ ఈరోజు లిల్లీ పుట్లకి జై అని జయకరాలతో ఆ భవనమంతా హోరెత్తిపోయింది. ఇది చూసిన లిల్లీ పుట్లు ఆనందంతో సంతోషంగా నవ్వసాగారు. ఇంతలో యంత్ర, ఒరే బల్లి, గుడ్డెద్దు చేలో పడినట్టు ఎలా పరిగెత్తాలో వీళ్ళ గొడ నేర్పరా అన్నాడు.
ఆ మాటకి లిల్లీపుట్లందరూ ఒక్కసారి గట్టిగా నవ్వారు. ఇక్కడితో లిల్లీపుట్ల రెండో భాగమైన ద షాడో పూర్తయింది. వచ్చే భాగంలో నాగబీజ ఎందుకు వచ్చింది, ఆవిని ఎవరు పంపించారు, అసలు ఏం జరుగుతుందనేది చూద్దాం. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.